ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం. ఒక దినం, కొద్ది దినాల క్రితం మధ్యాహ్నం ఒక సహోదరుడు నా గృహాన్ని దర్శించి ఒక ఎపిసోడ్ ఇవ్వాలని ఆశ వ్యక్తీకరణ చేశారు. కార్యాలయముకు వెళ్ళి చెల్లించి రసీదు పొందమని చెప్పాను. కానీ నాకు రసీదు కంటే ముఖ్యం నేను ఇస్తున్నానా లేదా అన్నంతవరకే నేను చూస్తున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసే పరిష్కారం అసలు ఎలా కొనసాగుతోంది? ఇన్ని వందల కార్యక్రమాలు వచ్చేసాయి. ప్రారంభంలో యేసే పరిష్కారం ఒక్కటి, ఇతర ప్రాంతాలు దినకరణ గారు, కేఏ పాల్ గారిది ఉండేది మొదట. ఇప్పుడు టీవీలో మాట్లాడని వారు లేరేమో అన్నంతగా కార్యక్రమాలు వస్తున్నాయి. ఎలా పోషించబడుతోంది? ఒక్క విదేశీ సహాయం లేకుండా, పెద్ద సంఘం లేకుండా, వేల సంఘం, ఇన్ని ఆరాధనలు లేకుండా 10 మంది చర్చ్ మెంబర్స్తో ఎట్లా ఫీడ్ అవుతోంది? ఇలాంటి వారి వల్లే. ఆయన వచ్చారు, ఎపిసోడ్ సహకారం ఇచ్చి వెళ్ళిపోయాడు. నిమిషం కూడా నా దగ్గర లేడు. ఇది ప్రభువు కార్యం అనేది నేను గ్రహించాను. 12 దినాల్లో 2 ఎపిసోడ్లే వచ్చాయి. 12వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు అనుదినం ఎపిసోడ్ ఇచ్చాడు దేవుడు. ఒక పరీక్ష, దాని వెంబడి ఫలితం. ఆశ్చర్యంగా ఉంటుంది ప్రభువు కార్యం. ఇది మీకు చెప్పాలని నేను ఆశించి ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటం ద్వారా మీకు స్వస్థత వస్తుందని, మీరు కోర్టు కేసు గెలుస్తారని, మీ పిల్లలకు సంతానం కలుగుతుందని ఎన్నడూ నేను చెప్పను కూడా. మీరు ఆధ్యాత్మికంగా దేవునికి కృతజ్ఞత చూపించడానికి, మీకిచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞతగా సువార్తను ఇతరులకు అందించండి. అదే నేను చెబుతాను. నాట్ ఫర్ యువర్ బెనిఫిట్, బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. గివింగ్లో, ఇచ్చుటలో నీవు ఆధిక్యత పొందేది, ఘనత పొందేది ఎక్కడో తెలుసా? నీ లబ్ధి కొరకు కాదు, ఇతరుల కొరకు నీవిచ్చింది. అది యేసే పరిష్కారంలో జరుగుతుంది. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. డిసెంబర్ 10వ తేదీ నాటికి 5000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ఏలూరు నివాసితులు అని చెప్పమని కోరిన సోదరునికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీకు ఆశ్చర్యకరుడు అని పేరు. నిజమే, మీరు ఆశ్చర్యంగానే మీ కార్యాలు చేస్తారు. యేసే పరిష్కారం కొనసాగుట మా కనులకు ఆశ్చర్యమే. ఇది మీ వలన కలిగినది కనుక మా కనులకు ఆశ్చర్యం. ప్రభు, మీకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని దీవించండి. ఇర్మియా గ్రంథ వాక్య ధ్యానములు మాకు దీవెనగా ఇవ్వండి. అన్య జనాంగముల యొక్క తీర్పులు ధ్యానిస్తున్నాం. మేల్కొల్పు అనుగ్రహించండి, హెచ్చరికనివ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి.
23వ వచనము దమస్కును గూర్చిన వాక్కు. 33వ వచనము వరకు దమస్కును గూర్చినటువంటి హెచ్చరిక, తీర్పులు వెలువడ్డాయి. దమస్కు అనేటువంటి పట్టణం ప్రసిద్ధిగాంచింది పాత నిబంధనలో. దమస్కు మార్గమున పౌలు గారు ప్రయాణం చేస్తున్నాడు. అతని రక్షణకు దమస్కు మార్గమే మనం చూస్తాం. దమస్కు వ్యాపార కూడలి. డమాస్కస్ చాలా పెద్ద వ్యాపార కూడలి, ఆర్థిక పటిష్టత కలిగినటువంటిది. కల్చరల్లీ, సంస్కృతి పరంగా చాలా గొప్పది. అంతేకాదు, అక్కడ అధికారక పూర్వమైనటువంటి అనేకమైన అంశాలు ప్రాచుర్యంలో పొందినటువంటి ఘనత ఉన్నది. కనుక అటువంటి పట్టణాలు, దానిలో ఉన్న పట్టణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా పాడైపోతున్నాయి చెబుతున్నాడు. దమస్కును గూర్చిన వాక్కు హమాతు, అర్పాదు అనే పట్టణాలు దుర్వార్త విని సిగ్గుపడుతున్నాయి. అవి పరవశములాయను, సముద్రము మీద విచారము కలదు. అవి పరవశములాయను. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను. కన్సర్నింగ్ డమాస్కస్, హేమాత్ అండ్ అఫ్రాద్ ఆర్ కన్ఫౌండెడ్, for they have heard bad news. They melt in fear. They cannot be quiet. నెమ్మది లేదు, అక్కడ విచారం ఉన్నది, ఇతర వశమైపోయినది, పరుల వశమైనది. కనుక దమస్కు బలహీనమైపోయింది, పారిపోవాలని అది వెనకదీస్తోంది. వణుకు దాన్ని పట్టుకుంది, ప్రసవించు స్త్రీని పట్టినట్లు ప్రయాస వేదన దాన్ని పట్టింది. ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడవబడిను, నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడిను. చూడండి, దమస్కును గురించి చెబుతున్నాడు. ఈ పట్టణము పాడైపోయింది, ఈ పట్టణము బలహీనమైపోయింది, ఈ పట్టణము విడవబడినది, ఈ పట్టణము నాశనమైనది. దేవుని యొక్క తీర్పులు అన్యజనుల మీద దాని విగ్రహారాధనను బట్టి వచ్చినవి. వాటి యందు నివసించిన పాపమును బట్టి ఆ తరానికి దేవుడు శిక్షను కలుగజేశాడు. అది ఒక గొప్ప దుర్వార్తగా వారి ఎదుటికి వచ్చింది. దానిని ఇతరులు ఆక్యుపై చేశారు. ఆమె యవ్వనులు ఆమె వీధులలో కూలిపోతున్నారు. యోధులు అందరూ మౌనమైపోయారు. ఇది యెహోవా వాక్కు. యోధులు మౌనమైపోయారు. అండ్ ఆల్ హర్ సోల్జర్స్ షల్ బి డెస్ట్రాయిడ్ ఇన్ దట్ డే. ఆమె యొక్క యోధులు మౌనులయ్యారు అన్నప్పుడు డెస్ట్రాయిడ్ ఇన్ దట్ డే. సోల్జర్స్ అన్నాడు, యోధులు అన్నప్పుడు సోల్జర్స్, సైనికులు నాశనమయ్యారు. మౌనం అయిపోయారు అంటే చనిపోయారని. డెస్ట్రాయిడ్, మౌనమయ్యారు అంటే మృతునందారు అని అర్థాన్ని ఇస్తాం. దమస్కును కాపాడవలసిన సైనికులు చచ్చిపోయారు. దమస్కు ప్రకారములో అగ్ని రాజబెడతాను, అది బెన్హదదు నగరులను కాల్చివేయును. అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గురించి, హసోరు రాజ్యాలను గురించి యెహోవా సెలవిచ్చిన మాట. లేచి కేదారుకి వెళ్ళండి, తూర్పు దేశస్థులను దోచుకునడి. వారు గుడారములు, గొర్రెల మందలు శత్రువులు కొనిపోతారు. తెరలను, ఉపకరణములను, ఒంటెలను వారు పట్టుకుంటారు. కేదారు కూడాను గొర్రెలకు గొప్ప పేరు. అక్కడ ఉన్నటువంటి గొర్రెల మందలు, గుడారాలు శత్రువులకు పట్టుబడుతున్నాయి. హసోరు నివాసులు నెబుకద్నెజరు మీదకి రావాలని ఆలోచన చేయుచున్నారు. హసోరు నివాసులారా, నెబుకద్నెజరు మీ మీదకి రావాలని ఆలోచన చేస్తున్నాడు.
మీ మీద పడాలనే ఉద్దేశంతో ఉన్నాడు. పారిపోండి, బహులోతున వెళ్ళండి, అగాధ స్థలాల్లో దాక్కోండి. మీరు లేచి ఒంటరిగా నివసిస్తూ గుమ్మములు పెట్టక గడులు అమర్చకయు నిశ్చింతగా క్షేమంగా నివసించు జనం మీద పడండి. నిశ్చింతగా ఉన్నటువంటి వారు, గడులు పెట్టక ఉన్నటువంటి వారు, గుమ్మములకు తలుపులు వేసుకోకుండా ఉన్నటువంటి వారు, అంటే నిర్భయముగా నివసించు జనుల మీదకు మీరు వెళ్ళి పడండి. అంటే వారి భయకంపితులను చెయ్యండి. జనము మీద జనము లేస్తున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉంటాయి, వారి పశువుల మందలు కొల్ల సొమ్ముగా ఉంటాయి. గడ్డపు పక్కలను కత్తిరించుకున్న వారిని నకముఖాల చెదరగొడుతున్నాను, నలుదిక్కుల నుండి ఉపద్రవము వారి మీదకి రప్పిస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు. హసోరు చిరకాలము పాడై నక్కలకు నివాసముండును, అక్కడ ఏ మనుషుడు కాపురం ఉండడు, ఏ నరుడు దానిలో బస చేయడు. హసోరు శవములతో నిండిపోతుంది. నక్కలు కాపురం ఉండేది అక్కడ శ్మశానాల్లో. ఇప్పుడు శ్మశానాలు ప్రొటెక్టెడ్గా ఉన్నాయి అనుకోండి, ఒకప్పుడు శ్మశానాల్లో నక్కలు ఉండేవి. నక్కలు గోతులు దవ్వి శవాలను తినేవి. వాటి యొక్క స్వభావం మంచిది కాదు. కనుక నక్కలు తిరుగులాడే స్థలంగా మారిపోతుందని శ్మశానాలు అవుతున్నాయి అన్నాడు. పట్టణాలు శ్మశానాలు అయిపోవటం ఏంటి అంటే మనుషులు చనిపోతారు అని. కనుక ఒక్కొక్క భాషలోని ఒక్కొక్క పదం ఒక్కొక్క భావాన్ని మనకు కనపరుస్తుంది. 35వ వచనము నుండి ఏలామును గూర్చినటువంటి వాక్యము వ్రాయబడినది. ఏలాము అనే మాట ఎత్తైన అని అర్థమిస్తోంది. ఏలాము షేము కుమారుడిగా చెప్పబడ్డాడు, షేము యొక్క కొడుకు. ఏలాము నుండి వచ్చినటువంటి సంతతి షూషను కోట అని మనకు ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తుంది. మాదీయులు, బబులోనియులు, అనంతరం మాదీయులు, తర్వాత పారసీక, 3 రాజ్యాల్లో కూడా ఈ పట్టణం యొక్క ఉనికి కనిపించింది. పారసీక దేశానికి పూర్వనామంగా ఏలాము దేశాన్ని చెబుతారు. కదర్లా యమరు అనేటువంటి రాజు పరిపాలన చేసినటువంటిది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఏలామీయులను గురించి రాశాడు. ఈ ఏలామీయులు అన్నప్పుడు బబులోను చెరకు వెళ్ళి తిరిగి వెనకకు వచ్చిన యూదులను గుర్చిన వారిని కూడా ఏలామీయులుగానే చెప్పారు. కనుక ఈ ఏలామును గూర్చి, ఒక పట్టణాన్ని గురించి, ఒక కోటను గురించి చెబుతున్న మాటలుగా వీటిని మనం తీసుకోవాలి. యూదా రాజు అయిన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలా సెలవిచ్చింది. బబులోనుకు తూర్పు దిక్కున ఉన్నది ఈ పట్టణం. దీనిని గూర్చి ఏమని సెలవిస్తున్నాడు ప్రభు? ఏలాము యొక్క బలమునకు ముఖ్య ఆధారమైన వింటిని విరుస్తున్నాను. బలమునకు ఆధారమైన విల్లు విరవబడుతోంది. సోర్స్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద టౌన్ ఈలాము. దీన్ని దేవుడు విరగొట్టేస్తున్నాడు. ఆటోమేటిక్గా అంత విరిగిపోతుంది. విల్లు విరిగిపోతే ఇక ఏమున్నది? వింటి వలన ఏమి ప్రయోజనం లేదు. నలుదిక్కుల నుండి వచ్చు వాయువులు, వాయువులు అనేది పరిచారకులను సూచిస్తోంది హెబ్రీ పత్రిక. వాయువులు అనేటువంటిది డిఫరెంట్ సోల్జర్స్ని కూడా సూచిస్తోంది. నలుదిక్కుల నుండి వచ్చేటువంటి వారిని చెదరగొట్టబడతారు. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశం ఏది కూడా ఉండదు. ఏలామీయులు దేశములన్నింట చెదరగొట్టబడతారు. ఈ వచనం చూడండి ఎలా ఉందో. దేశం అంతా చెదరగొట్టబడతారు. అన్ని ప్రాంతాలకు వాళ్ళు చెదరగొట్టబడతారు. వారి శత్రువుల ఎదుట వారి ప్రాణాన్ని తీజూచి వారి ఎదుట ఏలాము భయపడజేస్తాను. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి రప్పిస్తాను. వారిని నిర్మూలం చేయ వరకు వారి వెంబడి ఖడ్గాన్ని పంపిస్తున్నాను. నా సింహాసనం అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనం చేస్తాను.
ఇది యెహోవా వాక్కు. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పిస్తాను, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథంలో అన్య దేశముల యొక్క ముగింపులు మనం గమనించాలండి. కాలాంతము కాలాంతము అనేటువంటి పదం దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకు. కాలము అంతమున నీవు నీ వంతులో నిలబడవలెను అని దానియేలుకు దేవుడు సెలవిచ్చాడు. ఏమిటి కాలము యొక్క అంతము? కాలము యొక్క అంతము కైరోస్, క్రోనోస్ అనేటువంటి 2 పదాలు కాలానికి వాడాడు. ఒకటి సంభవాలకు సంబంధించింది కాలం, ఒకటి గంటలకు సంబంధించి దినములు, వారములు, నెలలు, సంవత్సరాలకు సంబంధించిన ఒక కాలం. కనుక సంభవాలు క్రీస్తు యొక్క రాకడ, 1000 ఏండ్ల పాలన, సాతాను విడవబడుట, క్రీస్తుతో అతని యోధులు యుద్ధం చేసి ఓడిపోవుట, ప్రభువు తీర్పు తీర్చుట, ఇవి కాలాంతమున జరిగేటువంటి సూచనలు. ఆ తర్వాత మిక్కుటమైన వేండ్రంతో పంచభూతములు లయమైపోవటం కాలాంతం. కనుక ఆ కాలాంతం కొరకు ఈ ఎలామీయులను మరలా నేను వెనక్కి తెస్తాను అని అన్నాడు. వారు మరలా రప్పిస్తాను అని అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అనంటే యూదులు అన్య జనాంగములన్నింటి చేత కార్నర్ చేయబడతారు అంచెదినాన. యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజుగా తెలుసుకుంటారు 7 ఏండ్ల మహాశ్రమల కాలములో ద్వితీయ అర్ధ భాగం అంటే చివరి 3.5 సంవత్సరాల్లో యూదులు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకుంటారు. కారణం అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, పరిశుద్ధ దేవాలయంలో అపవిత్రమైంది పెడతాడు. అప్పుడు వారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ తర్వాత చాలామంది చంపబడతారు. ప్రభు వచ్చినప్పుడు వారు తిరిగి పునరుద్ధానులై యెరూషలేములోనికి ప్రభువుతో పాటు వస్తారు. యెరూషలేము రాజధానిగా చేయబడి విశ్వమంతా కూడా క్రీస్తు యొక్క రాజరికంలో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆ సందర్భంలో ఏలామీయులు అక్కడ ఉన్నారు, దమాస్కస్ పీపుల్ అక్కడ ఉంటారు, మోయాబీయులు అక్కడ ఉంటారు, అమోనీయులు అక్కడ ఉంటారు, కనుక ఐగుప్తీయులు అక్కడ ఉంటారు. అందరూ అన్య జనాంగమే. వీరందరికీ 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయి ప్రభు వచ్చిన తరువాత 1000 ఏండ్ల పరిపాలన ముగింపులో అపవాది విడవబడినప్పుడు వీరందరూ మరలా అపవాదితో జాయిన్ అవుతారు. ప్రభువు యొక్క 1000 ఏండ్ల నీతి పాలనను అనుభవించిన తరువాత అన్య జనాంగం అంతా కూడాను ప్రభువుకు వ్యతిరేకంగా కూడుకుంటారు. అపవాది వారిని సమకూరుస్తాడు. కనుక ప్రభువుతో జరిగిన యుద్ధంలో వారు ఓడిపోతారు, వారికి తీర్పు తీర్చబడుతుంది. ఆ తదుపరి ప్రభువు యొక్క జడ్జిమెంట్ కంప్లీట్ అయిన తరువాత వారందరూ కూడాను అగ్నిగుండానికి పంపించబడతారు. అపవాది కూడా మరణము, అబద్ధ ప్రవక్త అపవాది అగ్నిగుండానికి పంపించబడతారు. కనుక ఈ చరిత్ర జరగాల్సింది ఉందనేది ఎప్పుడు చెబుతున్నాడు? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు అప్పుడే చెబుతున్నాడు. కదర్లో యమరు పరిపాలన చేసినటువంటి ప్రాంతం ఏలాము ప్రాంతమే. కనుక బబులోను, దాని తదనంతరం మాదియా, దాని తదనంతరం పారసీక, దాని తదనంతరం గ్రీకేయులు, దాని తదనంతరం రోమన్స్, ఇలా పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ పరిపాలనలో పారసీక దేశము వరకు ఉన్నటువంటి చరిత్రలో ఏలామీయుల ప్రస్థానం అక్కడ చాలా బలముగా కనిపిస్తుంది. కనుక దేవుడు ఏమని చెబుతున్నాడు? ఏలామీయులను గురించి, కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని మరలా నేను రప్పిస్తాను. అన్య జనాంగాన్ని తిరిగి ప్రభువు రప్పించినటువంటి సందర్భంగా అనిపిస్తుంది. ఇక 50వ అధ్యాయానికి వద్దాం. 50వ అధ్యాయం అంతా బబులోను అంటే కల్దీయుల ప్రాంతం. కల్దీయుల ప్రాంతం నుండే దేవుడు అబ్రహామును పిలిచాడు. కానీ కల్దీయులు చాలా క్రూరమైనటువంటి స్వభావం, విగ్రహారాధన సంబంధితులు. కల్దీయులను గురించి 45 వచనాలు
బబులోను ముఖ్య పట్టణం కల్దీయ ప్రాంతానికి 45 వచనాలు కల్దీయులను గురించి ప్రభు రాయించాడు. దాని గురించి మనం కొద్ది మాటలు ఈ దినం చూద్దాం. బబులోను గురించి కల్దీయుల దేశాన్ని గురించి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా ఇలా సెలవిచ్చాడు. జనములలో ప్రకటించండి, సమాచారం తెలియచేయండి, ధ్వజమెత్తి మరుగు చేయక చాటించండి. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదకు నేలన పడవేయబడును. బబులోను విగ్రహాలు అవమానం పొందును, దాని బొమ్మలు బోర్లా త్రోయబడును. మాదీయ రాజు బబులోను రాజ్యాన్ని కూల్చాడు. నెబుకద్నెజరు అతని కుమారుడైన బెల్షజరు. నెబుకద్నెజరు మరణానంతరం బెల్షజరు రాజ్యానికి వచ్చాడు. బెల్షజరు యెరూషలేము నుండి మందిరములోని ఉపకరణాలను నెబుకద్నెజరు తెప్పించిన వాటిని రప్పించుకొని ఒక ఫంక్షన్ పార్టీ ఏర్పాటు చేసుకుని దానిలో మద్యాన్ని స్వేచ్ఛాడు. అక్కడ బెల్షజరు మరణించడానికి పరిస్థితి ఏర్పడింది. మాదీయ రాజు దర్యావేషు అదే రాత్రి పరిపాలనలోనికి వచ్చాడు. బబులోను రాజ్యం కూలగొట్టబడింది. కనుక ఇదంతా కూడాను చరిత్రలో సంభవించింది. ఇది చరిత్రలో సంభవించింది. దానియేలు గ్రంథంలో మనకు 3 రాజ్యాల వివరం కనిపిస్తుంది. కల్దీయుల రాజ్యం బబులోను రాజ్యం, మాదీయుల రాజ్యం దర్యావేషు, పారసీకుల రాజ్యం కోరెషు. కాబట్టి ఈ 3 రాజ్యాల యొక్క ఉనికి 70 సంవత్సరాల చెరకాలంలో బబులోను, మాదీయ, పారసీక ఈ 3 రాజ్యాలు ఉనికిలోనికి రావటం మనం చూస్తాం. 3 రాజ్యాల్లో దానియేలు భక్తుడు పరిపాలన చేశాడు ప్రధానిగా ఉండి. కనుక బబులోను గురించి చెబుతున్న మాటలు ఏమిటంటే, జనములలో ప్రకటించండి, సమాచారం తెలియచేయండి, ధ్వజమెత్తి మరుగు చేయక చాటించండి. తెలియచేయండి, ప్రకటించండి, చాటించండి. ప్రకటించుడి, చాటించుడి, తెలియచేయుడి. 3 పదాలు రాశాడు. డిక్లేర్, ప్రొక్లెయిమ్. చూస్తున్నారా? డిక్లేర్ అంటే ప్రకటన చేయండి, ప్రొక్లెయిమ్ ప్రచురించండి, చాటించండి. ఇదే చెబుతున్నాడు. సోదరుడా, సోదరి, బబులోనుకు అవమానం రాబోతోందని చాటించండి. బేలు అవమానం పొందుతుంది. బేలు పట్టణం అవమానం పొందుతుంది. మెరోదకు నేలను పడేయబడుతుంది. విగ్రహాలు అవమానం పొందుతాయి, బొమ్మలు పడద్రోయబడతాయి. దానియేలు గ్రంథంలో ప్రతిమలను గుర్చినటువంటి వివరణ కనిపిస్తుంది. బబులోను సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరు ఒక దర్శనం చూశాడు, ఒక కల కన్నాడు. ఆ కలలో ప్రతిమ కనపడింది. ప్రతిమ ప్రపంచ రాజ్యాలను గురించి తెలియజేస్తున్నటువంటి ప్రతిమ. బబులోను, మాదీయ, పారసీక, గ్రీకు, రోమన్ ఇవన్నీ కూడా అంత్యకాలములో వచ్చేటువంటి రాజ్యాల వరకు ఉన్న ఒక్క ప్రతిమ కనపడుతుంది. ప్రతిమకు దానియేలుకు గ్రంథానికి చక్కటి కనెక్షన్ ఉంది. అందులో శిరస్సు నెబుకద్నెజరు. ఇది మనకు తెలుసు, దానియేలు గ్రంథంలో చెప్పాడు. అంటే శిరస్సు బంగారంతో ఉంది. కనుక బబులోను ఎటువంటి రాజరికం, ఎటువంటి విలువ, తర్వాత వచ్చినవి అంతకంటే గొప్ప రాజ్యాలు కాదు. బబులోను రాజ్యమే గొప్పది. రోమనుల రాజ్యం దగ్గరికి వచ్చేటప్పటికి బలహీనం అయిపోతూ వచ్చింది. ఇంకా చివరికి వచ్చి ఎండ్ టైమ్స్లో ఉన్నటువంటి రాజ్యాలు అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకున్నటువంటి రాజ్యాలు, ప్రజాస్వామ్య దేశాలు, ఇస్లామిక్ కంట్రీస్, ఇతర రాజ్యాలు, క్రిస్టియన్ కంట్రీస్ ఇవన్నీ కూడాను పొసగనటువంటి రాజ్యాలు, పొసగనివి. కాన్స్టిట్యూషన్లో ఎన్ని రంధ్రాలు మనకు తెలుసు కదా. ఎక్కడ అమలు అవుతాయి? అమలు అవ్వవు. ఒక పక్కన ఇనుము, ఒక పక్కన మట్టి. కనుక వెళ్ళే కొలది కన్ఫ్యూజన్ స్టేటస్ రాజ్యాల్లో వచ్చేస్తుంది అనేది దానియేలు భక్తుడు తెలియజేశాడు. అదే ఇప్పుడు జరుగుతుంది కూడా. అదే జరుగుతుంది. పొసగదు, దేశానికి పొసగదు. 1947లో మన నుంచి విడిపోయిన పాకిస్తాన్కి మనకు పొసగదు.
నిత్యం వారే, మిగతా దేశాలతో ఏమి ఉండదు ఇబ్బంది. వాళ్ళు ఒకప్పుడు ఇండియన్సే, పాకిస్తానీలు అయ్యారు. అయిన కాడి నుంచి నిత్యం యుద్ధమే, నిత్యం యుద్ధమే. చాలా చిన్న దేశం అది, చాలా చిన్నది, ప్రపంచ పటంలో చాలా చిన్న దేశం. భారతదేశంతో పోలిస్తే చిన్న దేశం, అయినా ముందుకొచ్చి గొడవ చేస్తూనే ఉంటుంది. కనుక ఈ రాజ్యాలు పొసగని రాజ్యాలు వస్తాయి. కానీ బబులోను రాజ్యం గ్లోరియస్ పీరియడ్. రాజ్యాలన్నింటిలోకల్లా కూడా బబులోను రాజ్యమే గ్లోరియస్ పీరియడ్ కలిగినది. కనుక దానికి సామ్రాజ్యాధినేతగా బెల్షజరు తండ్రి నెబుకద్నెజరు చాలా అద్భుతమైనటువంటి రాజుగా అతను ప్రపంచంలో పేరుగాంచాడు. ఇజ్రాయిల్ యూదా వారిని యెరూషలేము నుండి బబులోనుకు చెరకు కొనిపోయి ఉన్నవాడు అతడే. యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టినవాడు అతడే. దేవుడు ఏర్పరచుకొని ప్రపంచం అంతా అతనికి దాసోహం చేయించాడు. అట్లాంటి వరల్డ్ ఎంపరర్ బాబిలోన్. ఆ బబులోన్ ఏమైపోతుందట, కూలిపోతుంది. అందలి విగ్రహాలు పడిపోతాయి, అందలి బొమ్మలు బోర్లా పడిపోతాయి. బబులోను నమ్మకం ఏంటంటే వారి దేవతలు వారిని నిలబెడుతున్నాయనేటువంటి నమ్మకంతో అవన్నీ కూడా బొక్కబోర్ల పడతాయి. అంటే రిలీజియన్ ఆఫ్ బాబిలోన్ విల్ బి డెస్ట్రాయిడ్. బబులోను మతం కూలిపోతుంది, దాని మత విశ్వాసాలన్నీ నాశనం అయిపోతాయి, అమలులో లేకుండా పోతాయి, తల్లకిందులు అయిపోతాయి అనేది ఇక్కడ చెబుతున్నాడు. ఇది ప్రకటన చేయమన్నాడు. The world religious system will be failed. ఒక దినం ఇది నాశనం అవుతుంది. రిలీజియస్ అండ్ పొలిటికల్ రెండు సిస్టమ్స్ కలిపి యాంటీక్రైస్ట్. ఈ రెండు విధానాలు కలిపి క్రీస్తు విరోధి అవుతుంది. కనుక క్రీస్తు విరోధి అంటే ఒక రాజ్యము, ఒక మతం, ఈ రెండింటి యొక్క సమ్మిళితం క్రీస్తు విరోధి తత్వం. దీనిలోనికి ఈ లోకం టర్న్ అవుతుంది. దానిలో నుండే క్రీస్తు విరోధిగా ఒక వ్యక్తి లేస్తాడు. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటారు. అతను పరిపాలన చేస్తాడు, మోసపుచ్చుతాడు, మెస్సియాగా మోసపుచ్చుతాడు సమాజాన్ని. కనుక ఈ చరిత్ర అంతా కూడాను మనం చూస్తున్నప్పుడు బబులోను మాదీయుల చేత కూలిపోవటం వరకే కాదు, క్రీస్తు విరోధి ప్రత్యక్షమయ్యే వరకు కూడాను ఉన్నటువంటి సమస్తమైన పరిస్థితులను క్రోడీకరించి చెబుతున్నాడు. బబులోను కూలిపోతుంది. ప్రకటన గ్రంథంలో బబులోను కూలిపోయెను, మహాబబులోను కూలిపోయినప్పుడు వరల్డ్ ఫైనాన్స్ సిస్టమ్, వరల్డ్ పొలిటికల్ సిస్టమ్ బ్రేక్ అయిపోతోంది అని చెబుతున్నాడు. సహోదరుడా, సహోదరు, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. జరగబోతున్న విషయాలు పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి. అవి ఖచ్చితంగా జరుగుతాయి. అబద్ధ బోధకులు విస్తృతంగా తిరుగులాడుతున్నారు. విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభు వీరు దీవించును గాక. ఆమేన్. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ దాసుడు ఇచ్చిన సహకారమును బట్టి మీ దాసుని కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాము. బ్యూలా హిప్సిబా గారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డకు మీ కృప చూపమని వేడుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రభు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వాక్యమనందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయమని అర్థిస్తున్నాము. ఏసే పరిష్కారమును కొనసాగించుటకు కావలసిన కృపలను ప్రసాదించము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.